పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి దివ్యనామమున మీకందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నేను పాస్టర్ విజయ్ భాస్కర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. మరి ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 23వ కీర్తన. హల్లెలూయా. 23వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇది ఒక ఆశీర్వాదకరమైన కీర్తన. మరి ఈ కీర్తనను అనేకులు కంఠస్థం చేసి ఉంటారు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా మామూలుగా. మరి సండే స్కూల్ పిల్లలు తప్పనిసరిగా వీటిని కంఠస్థం చేస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దావీదు కీర్తన. 23వ కీర్తన. తెలియని వారంటూ ఉండరని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ కాదు. ఇక్కడ కీర్తనాకారుడు అన్నాడు, నూనెతో నా తలను అంటి ఉన్నావు అన్నాడు. అనగా ఒక అభిషేకమును, ఒక దీవెనను, ఒక ఆశీర్వాదాన్ని గురించి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నూనెతో తల అంటి ఉన్నావు అంటే నా మీద దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించి ఉన్నావు అనేటటువంటి ఒక ఆత్మీయ అర్థాన్ని గురించి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నూనెతో తల అంటి ఉన్నావు అనగా తన స్వకీయ అనుభవంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దేవుడు ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. మరి నిన్ను నన్ను కూడా దేవుడు తప్పనిసరిగా ఆయన ఆశీర్వదించువాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని ఎవరు కూడా చెప్పడానికి వీలు లేదు అండి. ఎందుకంటే ఇక్కడ ఇంకా కీర్తనలు నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అంటూ ఉన్నాడు. అనగా దేవునిలో సమృద్ధి నాకు ఉంటూ ఉన్నది. నేను కోరినట్లుగా నాకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఉంది. నేను చక్కగా ఉంటూ ఉన్నాను, దేవుని కృపలో ఉంటూ ఉన్నాను, దేవునిలో ఉంటూ ఉన్నాను. దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు. దేవుని కృప నా మీద ఉన్నది, దేవుని అభిషేకము నా మీద ఉంటూ ఉన్నది, దేవుని ప్రసన్నత నా మీద ఉంటూ ఉన్నది. భౌతిక సంబంధమైనటువంటి శరీరమునకు సంబంధించినటువంటి అనగా ఆరోగ్యమునకు సంబంధించినటువంటి అవసరతలు, అక్రతలు ఆయన సహాయం చేసి తనను క్షేమముగా ఉంచి ఉన్నాడని కీర్తనాకారుడు తన అనుభవం గుండా చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా దయను, కృపను కీర్తనాకారుడు సంపూర్ణంగా పొంది నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, నీవు కూడా ఈ రోజున వేదనలో, దుఃఖములో, చింతలో ఉన్నట్లయితే నువ్వు మన జీవితాన్ని బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మన మనసు తేలికగా ఉండదు, నీ మనసు ఆరోగ్యకరంగా ఉండదు, నీ శరీరము లేకుంటే ఆరోగ్యకరంగా ఉండదు. మనసంతా కూడా ఎంతమంది చెప్పినప్పటికీ, ఏం చెప్పినప్పటికీ బాధకు గురి అవుతూ ఉంటుంది, వేదనకు గురి అవుతూ ఉంటుంది, సమస్యకు గురి అవుతూ ఉంటుంది. మనసంతా కూడా ఒక పెను తుఫానులో ఉన్నట్లుగా, పెను తుఫానును అనుభవిస్తూ ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది. మరి ఎంతమంది చెప్పినా కూడా బాగుండండి అని మనకు ఆ టైంలో బాగానే ఉన్నట్టుగా తల ఊపినప్పటికీ లోపల ఆందోళన, లోపల అసమాధానం, లోపల కురింగిపోయిన స్థితి, ఒకవేళ ఆ స్థితి నీకు ఈ రోజున ఉన్నట్లయితే దేవుడు నిన్ను మార్చేవాడు. ఎందుకంటే కీర్తనాకారుడు కీర్తనలో తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. కీర్తనాకారుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. హల్లెలూయా. ఆయన కృంగిన వారిని, నీ స్థితి ఏదైనప్పటికీ ఆయన నిన్ను లేవనెత్తుతాడు. గనుక మనము బాధ ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ ఆయనను వెంబడించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను అన్నాడు. దీని గురించి మరొకసారి మాట్లాడుకుందాము. నీవు దేవుని సన్నిధిలో నీ బాధను వ్యక్తపరిచినప్పుడు, హన్నా వెళ్ళి దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉంది, ఆమె జవాబును పొందినది.
కాబట్టి మీరు కూడా ప్రార్థనలకు ఆరాధనలకు హాజరయ్యి దేవుని వాక్యాన్ని విని దేవుని పిల్లలుగా కొనసాగాలి. మరి దేవుడు బాప్తిస్మమనే అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఒక కృపను ఏం చేశాడంటే ఆయన మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన తన సహాయతను ఏం చేశాడంటే ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు ఈ వాక్యం చదివినప్పుడు నువ్వు బలపరచబడతావు గనుక నీవు సంతోషంగా ఉన్నా, సమాధానంగా ఉన్నా, సంతోషం లేకపోయినా, శ్రమలో ఉన్నప్పటికీ నీవు ఆయన వాక్యాన్ని చదవాలి. దేవుని మందిరమునికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని ఆలయములోనికి వెళ్ళి దేవుని వాక్యం వినండి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. మరి నేను కూడా ఈ వర్తమానాన్ని నీ దగ్గరికి తేవటానికి దేవుని వాక్యం చదివి దాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. గ్లోరీ మైటీ గాడ్. హల్లెలూయా. కాబట్టి వేదనకరమైన పరిస్థితుల్లో వాక్యం నీతో మాట్లాడుతుంది, నేను దర్శిస్తుంది. వాక్యం నేను విన్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యము మనకు జీవమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యము చొప్పున నడుచుకున్నప్పుడు ఆయన మన గిన్నెను అనగా మనమల్ని కావలసినటువంటి ఆశీర్వాదములతో, దీవెనలతో, ఆరోగ్యముతో ఆయుష్తో నింపేవాడు. ఈరోజు వర్తమానం ఇదండి. ప్రియమైన దేవుని బిడలారా, మరి నేను పాస్టర్ విజయ్ భాస్కర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. మరొక భాగంలో వర్తమానంలో కలుసుకుందాం. దేవుని కృపా సమాధానములు మీకందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.